రండి కీర్తనలు 51వ అధ్యాయము. సందేశం యొక్క మూలవాక్యాన్ని మనం మరలా చదువుదాం ఒకసారి. 51వ అధ్యాయము 11వ వచనం ప్రాముఖ్యమైన వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. మరొక పర్యాయము దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. దాదాపుగా ఇప్పటికీ 5 వారాలు మనం ఇదే సందేశాన్ని వింటూ వచ్చాం. దావీదు తన జీవితంలో దేవునితో కలిగి ఉన్న ఆత్మీయ అనుభవాలు ఏంటో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఇప్పటికీ 9 అనుభవాలు మనం ధ్యానం చేసాం. 9వ అనుభవాన్ని మరింత క్షుణ్ణంగా ధ్యానం చేస్తూ ఉన్నాం 1-2 వారాలుగా. ఆ 9వ విషయం ఏంటంటే, దావీదు పరిశుద్ధాత్మను గుర్తించిన వ్యక్తి, అంతేకాదు పరిశుద్ధాత్మను కాపాడుకొనుటలో జాగ్రత్త పడే వ్యక్తి అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనం కూడా దేవుని పిల్లలమైన మనం కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ విలువను మనం గుర్తించాలి. అంతేకాదు మనలో ఉన్న పరిశుద్ధాత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగించే, ఆయన ఆత్మకు ఆయాసము కలిగించే, ఆయన హృదయాన్ని గాయపరిచే, నొప్పించే పనులు మనం ఏదైనా పదే పదే చేస్తూ ఉంటే, ఎరిగి మనం చెడిపోతూ ఉంటే, విని కూడా మనము చేయకుండా ఉంటే, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా, గద్దిస్తున్నా, ప్రేమగా నీతో ముచ్చటిస్తున్నా నీవు వినకుండా అదే తప్పు, అదే పొరపాటు, అదే పాపము, అదే భక్తిహీనత నీవు అలాగే కొనసాగిస్తూ ఉంటే, అదే మూర్ఖత్వములో, అదే కఠినత్వములో నీవు ఉంటే, పరిశుద్ధాత్ముని యొక్క విలువ నువ్వు ఎరిగినవాడు కాదు. అదే క్రమంలో నువ్వు తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన, చాలా భయంకరమైన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు కోల్పోతావు. అదే భక్తిహీనతలో, కఠినత్వములో, అదే స్టాండ్స్లో నీవు ఉంటూ సాగిపోతే గనక పరిశుద్ధాత్మ దేవుడిని వదిలేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సౌలు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి మనల్ని విడిచిపెట్టాడా, మన జీవితంలో ఆస్తి కోల్పోయిన కలుగని నష్టము, వ్యాపారము నష్టపోయిన కలుగని నష్టము, ఉద్యోగము పోయిన కలుగని నష్టము, కుటుంబీకులు చనిపోయిన కలుగని నష్టము మన జీవితాల్లో సంభవిస్తుంది. ఎందుకో తెలుసా? మన జీవితంలో మనకు అత్యంత విలువైనది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఇక మరి ఏది కూడా మన జీవితానికి విలువైనది కాదు. ఈ సందేశం నువ్వు బాగా తెలుసుకోవాలి. గత 2-3 వారాలుగా దేవుడు పరిశుద్ధాత్మ గురించే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఈ లోకములో మన జీవన మనుగడ మనము సాగించలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిగి ఉన్న ఆస్తి కంటే గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు కలిగి ఉన్న వెండి బంగారముల కంటే గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న శక్తి కంటే గొప్పవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో ఉన్న సకల విధములైన సంపదల కంటేనో, మహిమ కంటేనో, ఐశ్వర్యము కంటేనో చాలా గనుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత పరిశుద్ధాత్మ దేవుని నువ్వు చులకనగా చూస్తే, ఇంత పరిశుద్ధాత్మ దేవుని నువ్వు లక్ష్యపెట్టకపోతే, ఇంత గొప్ప పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయములో విలువనివ్వకపోతే, ఇంత పరిశుద్ధాత్మ దేవుని విషయములో, ఆ పరిశుద్ధాత్మను కాపాడుకునే విషయములో నీవు జాగ్రత్త పడకపోతే, అది చాలా విచారకరమైన విషయం. మరలా ఈ యొక్క పునరుద్ధాన దినాన్న ప్రభు మరలా నన్ను ప్రేరేపిస్తున్నారు. అది మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితంలో ఏది కోల్పోయినా డోంట్ వరీ, ఏం బాధపడకండి. ఎందుకు మరలా దేవుడు అసలు ఇప్పటికి వచ్చి 3 సార్లు ఒకే పాయింట్ నేను చెప్పడం అనేది ఎప్పుడు జరగలే, ఎక్కడా జరగలే. మరి ఎందుకు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడో నాకు తెలియదు. వినాలి, అందరూ శ్రద్ధ కలిగి వినాలి. చేతులు కట్టుకుని వినండి, లేదంటే చేతులు జాగ్రత్తగా చోట పెట్టుకుని వినండి.
అస్సలు ఏ పరధ్యానానికి మీరు తావు ఇవ్వద్దు. ఇక్కడ విన్న వాక్యముల ద్వారా మీరు బలపడుతున్నారో లేదు నాకు తెలియదు, కానీ నేను చాలా బలపడుతున్నాను. నేను చెప్తున్నందుకు పెద్ద నేను గొప్పవాడిని ఏం కాదు. నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నా, నిజం. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. ఇక్కడ నిలబడుతున్నాను, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మీతోనే కాదు అందరితో మాట్లాడతాడు. ఎందుకని? వాక్యమై ఉన్న దేవుడు. ఎవరైనా చెప్పండి, వాక్యమై ఉన్న దేవుడు అందరితో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు. ఎవరు మన దేవుడు? మాట్లాడే దేవుడు. ఎవరితోనైనా మాట్లాడతాడు. కాబట్టి శ్రద్ధగా వినండి. నీ జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలే. జోయల్ సైలెంట్గా ఉండమ్మా, సైలెంట్గా ఉండాలే. నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నా పర్వాలా. హఠాత్తుగా నీ ఉద్యోగం ఊడిపోయిందా, భయపడకు, బాధపడకు. ఉన్నట్టుగా ఉండి నీ వ్యాపారం మొత్తం లాస్ అయిపోయిందా, ఏం బాధపడకు. ఉన్నట్టుగా ఉండి ఒకవేళ నీళ్ళు కుప్పకూలిపోయిందా, అంటే మీ ఇల్లు కుప్పకూలిపోవాలని కాదు నా ఉద్దేశం. ఒకవేళ ఎలాగ దేవుని రాకడ వచ్చినప్పుడు మన ఇల్లు ఏమైపోతాయి చెప్పండి, చెప్పాలి. దేవుని రాకడ వచ్చినప్పుడు మన ఇల్లులు ఏమైపోతాయి? ఎంత గట్టిగా కట్టినా, ఎన్ని పునాదులు వేసినా, బేస్మెంట్ ఎంత గట్టిగా వేసినా, ఎంత శృంగారముగా వైభోగముగా ఇల్లు కట్టుకున్నా, దేవుని రాకడ సమయంలో మిక్కటమైన వేండ్రము చేత ఈ యొక్క లోకములో ఉన్న ఈ యొక్క మేడలు మిద్దెలన్నీ కూడా కాలి బూడిదిగా అయిపోతాయి. ఏమి కూడా మిగలదు. అర్థమవుతుందా? కనుక ఈ లోకములో నువ్వు ఏది పోగొట్టుకున్నా, ఏది కోల్పోయినా నువ్వు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నీవు కోల్పోయిన దానికంటే అధికముగా తిరిగిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయనను నీవు కలిగి ఉంటే కోల్పోయినంత మరలా నీకు తిరిగి వచ్చేస్తుంది. కనుక ఈ లోకములో ఉన్న వాటిని కోల్పోయినందుకు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుడు మరొక్కసారి నీతో మాట్లాడుతున్న మాట ఇదే. దేని నిమిత్తము నువ్వు చింతించకో. అది భవిష్యత్తు గురించైనా, అది ఆరోగ్యము గురించైనా, అది నువ్వు పోగొట్టుకున్న డబ్బు గురించైనా, అది నువ్వు పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతుల గురించైనా. కొంతమంది నా పేరు పోయింది, నా స్టేటస్ పోయింది, నా రేంజ్ పోయింది. చాలామంది ఇదే బాధపడతారు. ఏం పోయిందంట? రేంజ్ పోయింది. ఏం పోయింది? రేంజ్ లేదు, ఏమీ లేదు. రేంజ్ పోతే మళ్ళీ తిరిగెత్తాడు రేంజ్ దేవుడు. దావీదుకి ఇవ్వలేదా దేవుడు? రేంజ్ కోల్పోలేదా దావీదు? రాజుగారండి అన్న వాళ్ళ చీపో అని మాట్లాడారు దావీదుని. అనరా? తప్పు చేసిన అనరండి అండి, అనరా? దావీదుని అనుండరా? ఈ రాజు అండి, పచ్చి బేబిసారి ఈడు, ఆ ఊరే భార్యతో పోయాడు, బుద్ధి లేని కుక్కలాగా, సిగ్గులేని కుక్కలా పోయాడు అనరా? ఎందుకనరండి? ఎందుకనరు? మంచోడికే బోలు పేర్లు పెడుతుంది లోకం. తప్పు చేసినోడికి ఎట్టరా బోలు పేర్లు పెడతారు. దావీదుకు కూడా ఎన్నో పేర్లు పెట్టారు. కానీ కోల్పోయిన స్థితిగతులను దేవుడు మరలా దావీదుకి ఇవ్వలేదా? ఇచ్చాడు. మన జీవితంలో కూడా కోల్పోయిన దేవుడు మరలా ఇస్తాడు. ఇచ్చుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. అయితే నువ్వు చేయాల్సిందేమిటో తెలుసా? ఏది పోయినా బాధపడకూడదు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం నిత్యము నీవు కాపాడుకోవాలి. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను యొద్ద నుంచి తీసివేయద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆధారము. ఈ లోకములో మనల్ని నడిపించు మార్గము పరిశుద్ధాత్మ దేవుడే. ఈ లోకములో చెడిపోయిన మనలను, త్రోవ తప్పిపోయిన మనలను, ఎన్నిక లేని మనలను, పెంట మీద పడి ఉన్న మనలను విలువైన వారిగా, గనులుగా, రాజులైన యాజక సమూహముగా చేయువాడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉంటే ఇంక మనకు చింత ఏంటని చెప్పండి? ఆయన ఉంటే మనకని చింత ఏమనుందా? నువ్వు ఉంటే ఇంకేంటి బాబా, నువ్వు ఉంటే గొప్పదే కదా, పండగే కదా, నువ్వు ఉంటే పండగ అని పాడుతున్నారు. నువ్వు ఉంటే ఏంటంట?
పండగే, దినమంతా పండగే, రోజంతా పండగే అని పాడతారు. కానీ చిన్న ఇబ్బంది ఏమైనా వచ్చిందనుకో, పండగ ఉండదు, ఏముండదు, పండగ ఉండదు. పండగ అంతా కాస్త ఆవిరైపోతుంది. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో ఉన్న నా ఆత్మను నీవు కాపాడుకో. పరిశుద్ధాత్మ యొక్క విలువను గుర్తించు, దాన్ని కాపాడుకునేట్లో జాగ్రత్త పడు. నీలో పరిశుద్ధాత్ముడు ఒకడున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న పరిశుద్ధాత్మనికి ఒక అవకాశం ఇవి, కొంచెం చోటివి. ఆ పరిశుద్ధాత్మ విలువను గుర్తించు, ఆ పరిశుద్ధాత్మను కాపాడుకున్నట్లు నువ్వు జాగ్రత్త పడు, మెయింటైన్ చేసుకో. ఆ పరిశుద్ధాత్మను జాగ్రత్తగా చూసుకో. నువ్వు అది కాపాడుకుంటే చాలు, నువ్వు ఎక్కడున్నా లేపేస్తాడు దేవుడు. ఎక్కడున్నా నీ జీవితానికి ఇంకా డోకా ఉండదు, ఎక్కడున్నా లేపేస్తాడు నిన్ను. పరిశుద్ధాత్మను కాపాడుకో. ఏం కాపాడుకోవాలా? పరిశుద్ధాత్మను. చాలామంది కోల్పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం, మోసపోయిన దానికోసం, కోల్పోయిన పేరు కోసం, కోల్పోయిన స్థితి కోసం ఆలోచించుకొని కృంగిపోతారు. అప్పుడండి అలా ఉండేవాళ్ళు, అప్పుడండి ఇదండి అదండి. అదంతా కాదు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఆ విలువ నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆ పరిశుద్ధాత్మ నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఇది చూసుకో చాలు, ఇది మెయింటైన్ చేసుకో. పరిశుద్ధాత్మను ఏం చేయాలా? మెయింటైన్ చేసుకోవాలి. గ్లామర్ కాపాడుకుంటారు చాలామంది, అందం కాపాడుకుంటారు, అవునా? ధనం కాపాడుకుంటారు, ఉద్యోగం కాపాడుకుంటారు, వ్యాపారం కాపాడుకుంటారు, ఆరోగ్యం కాపాడుకుంటారు. అని కాపాడుకుంటారు లేదా? శీతాకాలంలో ఆరోగ్యం కాపాడుకుంటున్నారా లేదా చెప్పండి. శీతాకాలంలో చెప్పాలి ఏంటి? శీతాకాలం రాగానే స్వెటర్లు, మంకీ క్యాప్స్, వ్యాజలైన్స్, వేడి నీళ్ళతో స్నానాలు, అబ్బో చెప్పండి, ఇంకా బాడీ లోషన్స్, ఇంకా అబ్బబ్బా, మళ్ళీ 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 కొంచెం డోస్ పెరగడం కోసం మంట, చలిమంట, అబ్బా మళ్ళీ భలే తలుపులు వేసుకుని వెచ్చవెచ్చగా లోపల మళ్ళీ కొంచెం బూస్ట్ ఇవ్వడం కోసం, జోష్ పెంచడం కోసం కొత్తంతా. చూసారా, భలే చెప్పేశారు నేను చెప్పకుండానే. కొంచెం లోపల అదేమంటారో గరం గరం వేడి వేడి వెట్టబుట్టడం కోసం కొత్తంతా వేసేస్తే మొత్తం దడదడలని ఆగిపోతాయి ఇంకా, అవునా? ఎంత బాగా కాపాడుకుంటారో. వేసవకాలంలో రోజుకి 3 పూటలు తాగేవారు, శీతాకాలంలో గంటకోసారి తాగేస్తారు వీళ్ళు. గంటకోసారి వేసేస్తారు. ఎంత బాగా కాపాడుకుంటారో శీతాకాలం వస్తే. మరి పరిశుద్ధాత్మను ఎంతగా కాపాడుకుంటున్నారు? పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మే మన జీవితానికి, మన జీవనానికి, మన మనుగడకు ఆధారము. పరిశుద్ధాత్మ దేవుడే. ఒకసారి ఆలోచించండి. బాప్తిసం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, ఏది కాపాడుకున్నావా? అసలు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఒకవేళ నువ్వు గుర్తించట్లేదా? ఒకసారి ఆలోచించాలి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది 3వ వారం దేవుడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం. ఈ పరిశుద్ధాత్మ గురించి చాలా సుదీర్ఘమైన ప్రసంగం ఉంది. కాపాడుకున్నావా పరిశుద్ధాత్మ? చాలామందికి లోకములో ఉన్న వాటిని కోల్పోయినందుకు చింత. చాలామందికి వాటి గురించే చింత పడుతూ ఉంటారు. లోకం లేదని కోల్పోతే, అయ్యో నేను దాన్ని పోగొట్టేసుకున్నాను, ఇది పోగొట్టేసుకున్నాను, ఇల్లు పోగొట్టుకున్నాను, వ్యాపారం పోగొట్టుకున్నాను, బిడ్డను పోగొట్టుకున్నాను, లేకపోతే ఆస్తి పోగొట్టుకున్నాను, స్థలం పోగొట్టుకున్నాను, పొలం పోగొట్టుకున్నాను. వీటి గురించి ఆలోచన, విచారం అది కాదు. దేవుడు అదే వద్దంటున్నాడు. పరిశుద్ధాత్మను కాపాడుకో. అన్నీ కోల్పోయి రోడ్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, ఫుట్పాత్లో పరిశుద్ధాత్మను కాపాడుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు? నేను పుట్టిన ఊరు పిప్పర. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, కానీ గతంలో 2 సార్లు వెళ్ళినప్పుడు 2 సార్లు కూడా ఒక సన్నివేశాన్ని చూశాను నేను. ఆ సన్నివేశం ఏంటంటే, ఆ పిప్పర గ్రామం నుంచి మేము తిరిగి వచ్చేసే టైంలో తాడేపల్లిగూడెంలో ఫ్లైఓవర్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది. అది దాటి ఇలా వస్తే రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఆ ఫ్లైఓవర్ దగ్గర ఒక పెద్ద ఆవిడ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద గోడ మీద కూర్చొని
ఆ ఫ్లైఓవర్ గోడ మీద కూర్చొని ఆమె బైబిల్ తీసి చదువుకుంటుంది. ఆమె ఎవరో తెలుసా? ఆమె ఎవరో చెప్పనా? అడుక్కునే స్త్రీ. ఎవరామె? అడుక్కునే స్త్రీ ఆమె. ఆమెకు ఇల్లు లేదు, వాకిలి లేదు, బంధువులు లేరు. వదిలేశారు అందరూ. పో అడుక్కొని తినా. మొన్న ఒక ఆయన చనిపోయారు, మీకు తెలుసలేదు, జోషప్ గారు సేవకులు. ఆయన సేవలోకి రాకముందు ఇంటోళ్ళు అలాగే తరిమేశారు. ఇంటి కాగితాలు పట్టుకెళ్ళి సంతకాలు పెట్టమని ఈయన తెలియక సంతకాలు పెట్టేశాడు దాంట్లో. చాలే లేగో అని ప్లేట్ కొట్టేసి మనిషిని మెడపట్టి తోసేసి వెళ్ళి అడుక్కొని బతుకో అని పంపించేస్తే ఇంటి పక్క వెళ్ళి అమ్మ కొంచెం అన్నం పెట్టిన ఆకలేస్తుందంట. అన్నం లేదు కానీ కంచం ఎత్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కొని ఇంకొక ఆమె ఇల్లు ఇచ్చి ఇంకొక ఆమె కంచం ఇచ్చిందంట. ఆమె ఎంత గండ్రాలు ఆమె. ఆయన చెప్పాడు సాక్ష్యం. 3 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నాడంట ఆయన. 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. చెప్పాడు ఆయన. పెంటపాడు, పిప్పర, గణపవరం, గరగపర్రు, ఉండి ఈ ప్రాంతాల్లో అడుక్కొని తిన్నానని చెప్పాడు ఆయన. తాడేపల్లిగూడెం బస్ స్టాండ్లో ఎన్నోసార్లు పడుకున్నాను, కాగితాలనే పరుపు వేసుకొని పడుకున్నానని చెప్పాడు ఆయన. అలా బతికిన వ్యక్తిని దేవుడు ఒక ఘనమైన సేవకునిగా చేశాడు. అనేక చోట్లకి తీసుకెళ్ళాడు దేవుడు, వాడుకున్నాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను కాపాడుకుంటే పెంట కుప్ప మీద పడి ఉన్న దేవుడిని లేవనెత్తుతాడు. ఎంత దరిద్రమైన స్థితిగతుల్లో నీవు పడి ఉన్న దేవుడు తిరిగి నిన్ను లేవనెత్తుతాడు, పరిశుద్ధాత్మను కాపాడుకోగలిగితే. చాలా సందర్భాలు నేను ఇలాంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాను. ఆ ఫ్లైఓవర్ మీద ఆమె కూర్చొని బైబిల్ 2 సార్లు చూశాను. ఒకసారి వెళ్తున్నప్పుడు చూశాను, మరలా మరి వెళ్తున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు 2 పర్యాయాలు చూశాను. 2 పర్యాయాలు కూడా ఆమె అక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటుంది. అరే అడుక్కొని స్థితికి వచ్చేసానే, ఇంకెందుకు దేవుడు, అడుక్కుంటే 4 రూపాయలు వస్తే తిని బతికేద్దాంలే, ఇంక అడుక్కునే జీవితానికి దేవుడే సహాయం చేయకపోతే ఇంకా దేవుడే ఎందుకులే నాకు అని అనుకోలే. అడుక్కున్నా సరే పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి, అడుక్కుంటున్నా సరే ఆత్మీయ జీవితమును కాపాడుకోవాలి, అడుక్కుంటున్నా సరే వాక్యం చదువుకోవాలి. అడుక్కునే వాళ్ళు వాక్యం చదువుకుంటా ఉంటే శుభ్రంగా తింటానని నువ్వేం చేస్తున్నావు? అడుక్కునే వాళ్ళ పరిశుద్ధాత్మను కాపాడుకుంటా ఉంటే దేవుడు మంచి గృహాన్ని ఇస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? అడుక్కునే వాళ్ళే పరిశుద్ధాత్మ యొక్క విలువను గుర్తిస్తూ ఉంటే అన్ని కలిగి ఉన్న నువ్వేం చేస్తున్నావు? అంటే పరిశుద్ధాత్మ దేవుడు అడుక్కునే స్థితి కంటే దిగజారిపోయాడు అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మని విలువను ఇప్పుడైనా గుర్తించు. అడుక్కునే వాళ్ళే పరిశుద్ధాత్మని యొక్క విలువను గుర్తిస్తూ ఉంటే, అడుక్కునే వాళ్ళే తమ ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటా ఉంటే, నిజంగా నువ్వైతే అడుక్కొని స్థితికి వెళ్తే నువ్వేం చేస్తావు? పచ్చిబూతులు తిడతావు దేవుడు. నువ్వు పచ్చిబూతులు, బండబూతులు, మామూలు బూతులు కాదు. ఏ బూతులు అవి? పచ్చిబూతులు, బండబూతులు తిడతావు అడుక్కొని స్థితికి నువ్వు వెళ్తే కనుక. దేవుడైతే నా స్థితిలో ఎందుకు ఉంటుంది? ఇక నువ్వు తిట్టే బూతులు ఇంకొకటి తిట్టడేమో, కానీ అడుక్కునే వాళ్ళు వాక్యం చదువుతున్నారు. ఒకసారి నేను చూశాను న్యూస్లో, బాటిల్ ఏరుకుంటున్నాడు ఒక ఆయన. బాటిల్ ఏరుకుంటూ ఖాళీ సమయాల్లో బస్ స్టాండ్లో కూర్చొని వాక్యం చదువుకుంటున్నాడు. సిగ్గు లేదు నేటి క్రైస్తవ్యానికి, జ్ఞానం లేదు నేటి క్రైస్తవ్యానికి. నేటి క్రైస్తవులు సోమరిపోతులుగా తయారైపోయారు. మనోళ్ళు దేనికి పనికొస్తారంటే, ఇలా మైకిస్తే వాగడానికి, అవకాశం దొరికితే నోరేసుకుని పడడానికి పనిచేస్తారు మన క్రైస్తవులు. అంతేగాని ఇంకా మరి దేనికి కూడా పనిచేయరు. ఈ రోజున క్రైస్తవ్యము అంతగా దిగజారిపోయింది. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని విలువను వాళ్ళు గుర్తించట్లే. పరిశుద్ధాత్మని యొక్క ఆ ఉనికిని వారు పసిగట్టలేకపోతున్నారు. పరిశుద్ధాత్మను వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. అడుక్కునే వాళ్ళే పరిశుద్ధాత్మను కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడతా ఉంటే నువ్వేం కోల్పోయావని పరిశుద్ధాత్మ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నావు. దేవుడు నీకు ఏం తక్కువ చేశాడని పరిశుద్ధాత్మని విలువను గుర్తించకుండా కళ్ళు మూసుకుపోయి బ్రతుకుతున్నావు. ఆలోచించాలి ఈరోజు.
దావీదు అంటాడు, రాజ్యం పోయినా పర్వాలే, పిల్లలు చచ్చిపోయినా పర్వాలే, నీవు నా సింహాసనాన్ని తీసేసుకున్నా పర్వాలే, నా రాజ కిరీటము తీసేసినా పర్వాలే, కానీ నీ పరిశుద్ధాత్మను తీసేయకు నాయనా. దావీదు పరిశుద్ధాత్మ విలువ బాగా ఎరుగునోడు. నువ్వు ఎరుగుదువా పరిశుద్ధాత్మ యొక్క విలువ? పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఎన్ని ప్రయోజనాలు నువ్వు ఎరుగుదువా? ఎన్ని ప్రయోజనాలు? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మను కాపాడుకోవడం ద్వారా నీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ప్రయోజనం గురించి దేవుడు చాలా విఫలంగా మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం. అవునా? పరిశుద్ధాత్మని ద్వారా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాడా ప్రభు? మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం ద్వారా ప్రయోజనాలు ఏంటి? మీకు వేగంగా టపటపమని గుర్తు చేస్తాను. మనం ఆల్రెడీ ధ్యానం చేసినవే. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే పరిపాలించే సామర్థ్యం పొందుకుంటావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే సృష్టిని శాసించగలిగిన సామర్థ్యం నీవు పొందుకుంటావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే శత్రువుపైన అధికారం, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే శత్రువుపై విజయం, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నెమ్మది, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీకు ధైర్యం, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్ముడిని ఎప్పటికప్పుడే ఏం చేస్తాడో రేపుతా ఉంటాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ప్రతి విధమైన బంధకాలు తెగిపోతాయి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే పోయిన వారం మనం ధ్యానం చేసే 2 మాటలు, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, సర్వమానవాళి పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో నువ్వు తెలుసుకోగలుగుతావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే శత్రువు ఏ మార్గంలో వస్తాడో నీవు పసిగట్టగలుగుతావు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే. చాలామంది డబ్బుంటే ఏదైనా అవుతుందండి. చిన్నప్పుడు మా తాతయ్య గారు అనేవారు, మీకు గొడవ అయినప్పుడు మేము రాం తాతయ్య మీ ఇంటికి, మేము రాండి, వెళ్ళండిరా పోండిరా. మా తాతయ్య గారిది ఇంకా పెద్ద వయసు. వెళ్ళరా పోరా పో, మీరు రామింకా చూసుకోండి, వెళ్ళరా వెళ్ళండి. మీకు రేపొద్దు నుంచి పాలు ఎవడు తెస్తాడో, నూనె ఎవడు తెస్తాడో చూద్దాంలే, వెళ్ళరా రే, డబ్బుంటే కొండ మీద కోతి దిగుద్దులే అనేవారు మా తాతయ్య గారు. ఏం దిగుద్దంట? దిగింది, కొండ నుంచి కోతి దిగింది. డబ్బుంటే ఏం దిగుతుందంట? కొండ మీద నుంచి. అంటే ఏంటి? డబ్బుంటే అన్నీ అయిపోతాయని. కొన్ని కాదు, డబ్బుంటే అసలు ఏం అవ్వదు. దేవుడు తోడుండాలి మొట్టమొదటిగా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడే ధనరాశి, ఆయన ఎడమ చేతిలో ధనఘనతలున్నాయి. మన దేవుడే ఐశ్వర్యుడు, మన దేవుడే గొప్ప సంపద. ఆయనే తరగని గని మన దేవుడు. ఆయనకి మించిన వారి లోకంలో ఎవరు కూడా లేరు. శక్తి కలిగిన దేవుడు మన దేవుడు, మహోన్నతుడు, ఐశ్వర్యుడు, శ్రీమంతుడు మన దేవుడు. ఆయన దగ్గర కొరత, కొదువు, లోటు ఏమీ ఉండదా. సకల సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడే నీలో ఉంటే, ఆ దేవుడే నీలో పనిచేస్తే, ఆ దేవునికి నీలో చోటు ఉంటే, ఆ దేవుడిని నీవు గుర్తించగలిగితే, ఆ పరిశుద్ధాత్మకి నీవు చోటిస్తే, నువ్వు ఎక్కడ పడి ఉన్నా నిన్ను వెనికి లాగి తీసుకొచ్చి గొప్పవాడిగా చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముని ద్వారా ప్రయోజనాలు ఏంటో మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరొక ప్రయోజనం మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ప్రయోజనం. రండి, బైబిల్ తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. అప్పుడు మతన్యాకు పుట్టిన యొహియేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీయునగు యహజియేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను, యోదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఏరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొనను దగ్గర వారిని
కనుగొందురు. చాలు. గతించిన వారం మనం ధ్యానం చేసాం. 16వ వచనము 2వ లైన్‌లో వారు జీజు అను ఎక్కుడు మార్గమున వస్తారు. అంటే పరిశుద్ధాత్మ ఆ యెహజీయేలు మీదకి రాగానే అపవాది శత్రువు ఏ మార్గం గుండా వస్తాడో తెలిసిపోయింది. అంతేకాదు కింద రాయబడిన మాట చూడండి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వస్తారు. మీరేమో ఏరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కలుసుకొందురు. అంటే ఏంటి? వారు ఏ మార్గం గుండా వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. వీళ్ళు ఏ మార్గం గుండా వెళ్ళి వాళ్ళని కలుసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ నీలో నివసించినట్లయితే, ఆ పరిశుద్ధాత్మకు నీవు చోటిచ్చినట్లయితే, ఆ పరిశుద్ధాత్మకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చినట్లయితే, శత్రువు ఏ మార్గములో వస్తాడో అది మాత్రమే తెలుసుకోవడం కాదు, అసలు నువ్వు ఏ మార్గములో వెళ్ళాలో కూడా దేవునికి చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో మనం ఏ మార్గములో నడవాలో మనకు తెలియాలా వద్దా? చెప్పండి. ఏ మార్గములో నడవాలో మనకు తెలియాలా వద్దా? తెలియాలి. ఏ మార్గములో మనము నడవాలి అనే విషయం మనకు చాలా తేటగా తెలియాలి. ఎందుకని? మనము నడిచే మార్గం అంత క్షేమకరమైనది కాదు. ఈ లోకములో ఉన్న మార్గాలన్నీ శ్రేష్టమైనవి కావు. ఈ లోకములో ఉన్న మార్గాలన్నీ గొప్పవి కావు. ఈ లోకములో ఉన్న మార్గాలన్నీ మోక్షానికి నడిపించేవి కావు. ఈ లోకములో ఉన్న మార్గాలన్నీ కూడా నీతిని బోధించేవి కావు. ఈ లోకములో ఉన్న మార్గములని పరిశుద్ధతను బోధించేవి కావు. ఏది నీతి మార్గమో, ఏది సత్య మార్గమో, ఏది నిజ మార్గమో, ఏది మంచి మార్గమో నీకు బోధించేది పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రతిరోజు నడుతున్నావు కదా, ఏ మార్గంలో నడవాలో తెలుస్తుందా నీకు? ఏ మార్గంలో నడుస్తున్నావో తెలుస్తుందా? సోయుందా కొంచెమైనా? అరే ఇది నేను నడవలసిన మార్గమా కాదా? ఇది నేను వెళ్ళాల్సిన త్రోవా కాదా? తెలుస్తుందా? పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు నీకు చూపిస్తాడు, తెలియజేస్తాడు దేవుడు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూచి కుమారుడైన యేసుక్రీస్తుకు సాగిలబడి నమస్కరించి ఆయన పూజించి బంగారము సాంబ్రాణి బ్రోళము వారికి అర్పించి వారు తిరిగి వెళ్తూ ఉంటే, అప్పుడు వారికి కలలో దేవుడు ప్రత్యక్షమే కలలో దేవుడు వారితో మాట్లాడుతూ, రే మీరు వచ్చిన మార్గమును కాదురా, వేరే మార్గం పోండ్రా అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్పాడు దేవుడు? ఎందుకని? వచ్చిన మార్గం వెళ్ళామని నీకు అయిపోద్ది. పూజించినందుకు నీకు, ఎవడు పూజించబడ్డాడు ఆడికి, ఇద్దరికి ఏమైపోతాయి ఓట్లు. ఏం చేశాడు ఈ హేరోదు? ఏమన్నాడు? యూదుల రాజుగా పుట్టినోడు బెత్లెహేములో ఉన్నాడా? అయితే మీరు వెళ్ళి చూసిరండి. మరి చూసి వస్తే నేను పూజించాలి కదా, ఉత్తిదే పూజించడానికి కాదు. ఈడే రాజుగా ఉండాలి, ఇంకొకరు రాజుగుంటే ఇడికి నచ్చదిడిగే కంగారు వచ్చేస్తుంది. యూదుల రాజు అనేసరికి అమ్మా నేను ఉండగా ఇంకొకటి ఆవిడ రాజు బాబాయ్, ఇడి కంగారు ఇడిది. అందుకని చూసిరండి, ఆ వాత చెప్పండి, ఏ గల్లీలో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ గ్రామంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏంటో ఆ ఏరియా లొకేషన్ నాకు చెప్పండి అన్నాడు. ప్రభు అన్నారు, రే ఆడు మిమ్మల్ని చెప్పమని పూజించడానికి కాదు నాయన, వచ్చిన దారి కాదు ఇంకో దారి వెంట పోండి అన్నాడు ఆయన. వారు ఇంకో దారి అంటే పోవడం వల్ల చక్కగా వాళ్ళ దేశం వెళ్ళారు. ఒకవేళ వచ్చిందట, ఏంటో నీ చెప్పింది అనాలంటే మొత్తం చూసామా లేదా, మేము ఎటు వెళ్తే నీకెందుకు అని ఇష్టానుసారమైన దారిలో వెళ్ళారు. కాళ్ళు ఏమయ్యేవారు? పేక తీసి గోడకు తగిలిద్దుడు రాజు అంటే. అవునా? దేవుడు నడిపించే మార్గములు చాలా రమ్యమైనవి. దేవుని మార్గములో నీవు నడవాలి అంటే పరిశుద్ధాత్మకు నీవు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనము హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క విలువ మనము గుర్తించినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలో చెప్తాడు. ఏమండి, నీవు నడిచే మార్గం నీకు క్షేమమా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే మార్గం నీకు క్షేమమా? దేవుడు ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించాడు. ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని ఐగుప్తు మార్గము గుండా దేవుడు అరణ్య మార్గము గుండా దేవుడు వారిని నడిపించాడు. అర్థమవుతుందా?
ఫిలిస్తీన్ల మార్గము గుండా ఒక దారి ఉంది. ఫిలిస్తీన్ల దేశము గుండా ఆ ఫిలిస్తీన్ల దేశములో నుంచి ఒక మార్గం ఉంది. కానీ దేవుడు దగ్గరగా ఉన్న మార్గం నుంచి వారిని నడిపించలా ఇశ్రాయేలీలను. మరి ఏం చేశాడు దేవుడు? చుట్టూ దారిలో నుంచి నడిపించాడు. అరణ్య మార్గంలో నుంచి దేవుడు నడిపించాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనం షార్ట్ కట్ చూసుకుంటామా, లాంగ్ చూసుకుంటామా? షార్ట్ కట్లో నుంచి వెళ్ళిపోతాం, లాంగ్ ఎందుకు చుట్టూలో తిరిగి? కానీ దేవుడు అంటాడు, ఏ షార్ట్ కట్ వద్దు, లాంగ్లో నుంచి వెళ్ళను అన్నాడు. ఆ లాంగ్ మాకు తెలియదుగా, తెలియని దారిలో నుంచి నడవండి అన్నాడు దేవుడు. ఎందుకని? మన మార్గము వంటి మార్గము దేవుందే కాదు. అందుకే బైబిల్ చూడండి, యెషయా గ్రంథం 55 8, 9 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 55 8, 9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చదవండి. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉంటాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంటాయి. అడుగుతున్నాను ఒక మాట, సూటిగా నాకు సమాధానం చెప్పండి. మీరు అనుకున్న మార్గము మీకు మేలా? దేవుడు మీ కొరకు నిర్ణయించిన మార్గం మీకు మేలా? ఇప్పుడు ఇంకొక మాట కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఏర్పరచుకున్న మార్గాలు మీకు ఇష్టమా? దేవుడు మీ కొరకు ఏర్పరిచిన మార్గాలు మీకు ఇష్టమా? నిజం చెప్పండి. దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాము. చాలా జాగ్రత్తగా మాట్లాడవలెను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇప్పుడు చెప్పండి, నీవు నిర్ణయించుకున్న మార్గము నీకు మేలా? దేవుడు నిర్ణయించిన మార్గం నీకు మేలా? దేవుడు నిర్ణయించిందే మేలు. ఓకే, రైట్. ఇప్పుడు నీ మార్గములో నువ్వు నిర్ణయించుకుని నువ్వు వెళ్ళడం నీకు ఇష్టమా? దేవుడు నిర్ణయించిన మార్గాలకు అంగీకరించడం నీకు ఇష్టమా? అదిగో మళ్ళీ తప్పు చెప్పేస్తున్నారు మీరు. అది రావాలి అసలు పాయింట్ బయటికి. మనందరికి ఏమి ఇష్టం? మనం డిజైన్ చేసుకొని ఈ మార్గంలో వెళ్ళిపోవాలి. ఆమేన్ ఆమేన్, నువ్వు నడిపించాయి. దేవుడు అంటాడా, కాదురా నేను ఒక మార్గం వేస్తాను, నాకు వద్దు. వీడు కూడా ఒక మైకే ఉన్నా, వీడు ఏ అంటే వీడు ఏ అన్నాడు. వీడు కూడా చెప్తాడు కొంచెం. దేవుడు నీ కొరకు ఒక మార్గం నిర్ణయిస్తే ఆ మార్గం వద్దనుకొని నీ ఒక మార్గం వేసుకొని నాకు వద్దు, నీ మార్గంలో నేను నడవను అని సొంత మార్గం నడిచామనుకో ఏమవుతుంది? ఇశ్రాయేలీయులను దేవుడు చుట్టుదారియగు ఎర్ర సముద్ర మార్గమును, అరణ్య మార్గమును దేవుడు నడిపించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి తెలిసిన దారిలో వెళ్ళారనుకో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు తక్కువలు కాదు, వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? తెలిసిన దారిలో వెళ్ళారనుకో తేడా తనకొచ్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారండి? తేడా వచ్చింది అనుకో, అందుకే మీరు ఆనందం పెట్టబేడ చేస్తారా, నడి వెనకనాడు. మాకు తెలియదా అంటే ఏరియాలు మాకు తెలియవా? మాకు ఏరియా ఈ రూట్ ఏమైనా కొత్తదా? మాకు తెలిసిందే, కొట్టిన పిండి ఇది మాకు. వెళ్ళిపోతారు వెనకే. అందుకే దేవుడు మిమ్మల్ని ఎలా కాదురా, అరణ్యములో ఎట్టి నలిపి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే దారి కనబడదు అనమాట. ఇంకా వెనక్కి చూస్తే ఏం కనిపిస్తుందా? దారి కనబడదు. దారి లేని, నీరు లేని, నీడ లేని, చెమ్మ లేని, ఏమీ లేని మండు టెండలో, అరణ్యములో, ఎడారుల్లో దేవుడు నడిపి ఇక వెళ్తా ఉంటే వెనకాలేం కనబడదు. ఇంకా ఈరోజు డేరా తీసి ఇంకో చోట వేసావంటే మళ్ళీ 10 రోజులు చూస్తే అక్కడ మొక్కలు మొలిసేసి ఉంటాయి. ఎటు వచ్చావు నీకే తెలీదు. ఇప్పుడు దేవుడు వారిని అరణ్య మార్గం నడిపించడానికి గల కారణం ఏంటంటే నీవు అనుకున్న మార్గాలు నడిస్తే వెనక్కి తిరుగుతావు. మళ్ళీ అవే స్థితిగతులు, మళ్ళీ అవే జతులు, మళ్ళీ అవే సహవాసాలు, మళ్ళీ అవే పనులు, అవే క్రియలు నీలో ఉంటాయి. అది నేను నడిపించిన మార్గంలో నీవు నడిస్తే నీకు క్షేమము, నీకు మేలు. కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు నిర్ణయించుకున్న మార్గం నీవు నడవడం నీకు ఇష్టమా? దేవుడు నీ కొరకు నిర్ణయించిన మార్గంలో నడవడం నీకు ఇష్టమా? ఇంతవరకు నీ మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడ్డావేమో.
ఇంతవరకు నడిచావు కూడా అలాగే. నీ మార్గంలో నువ్వు నడిచావు. నీకు ఇష్టమైన మార్గంలో నడిచావు. కానీ దేవుడు నీ కొరకు నిర్ణయించిన మార్గంలో నడవలేకపోతున్నావు. కారణం ఏంటో చెప్పనా? కారణం ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మునికి నువ్వు నీ హృదయములో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వలే. మనం బాగా గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభు మనకు నిర్ణయించిన మార్గమే శ్రేష్టమైంది. అయితే ఆ మార్గంలో మనం నడవలేకపోతున్నామంటే పరిశుద్ధాత్మ విలువను మనం గుర్తించలేదు, పరిశుద్ధాత్మను మనం కాపాడుకున్నట్లు జాగ్రత్త పడలేదు అని అర్థం. అదవుతుందా? బైబిల్లో మనం కొన్ని చూస్తాం, దేవుడు వచ్చిన మార్గంలో కొంతమందిని వెళ్ళనివ్వలా. అదవుతుందా? అటు జ్ఞానుల్ని వెళ్ళనివ్వలా. అర్థమవుతుందా? ఆ తర్వాత బైబిల్ ఒక ప్రవక్త ఉన్నాడు, పేరు కూడా లేదా ప్రవక్త గురించి, కానీ గొప్ప ప్రవక్త. బలిపీఠమా అని ప్రకటిస్తే బలిపీఠమే కాలి బుగ్గైపోయింది. ఆ ప్రవక్త మీద ఒకటి చెయ్యెత్తితే చెయ్యి ఎండిపోయింది. శక్తి కలిగిన ప్రవక్త. కానీ ఆ ప్రవక్తకి దేవుడు ఒకటి చెప్పాడే, నువ్వు వచ్చిన మార్గం కాకుండా వేరొక మార్గం వెళ్ళు అని దేవుడు చెప్తే, ఆ ప్రవక్త దేవుడు చెప్పిన మాట వినకుండా ఇంకొక ప్రవక్త, నాకు దేవుడు చెప్పాడు, నేను ప్రవక్తనే, వచ్చి భోంచెయ్యి, ఎక్కడ ఉండానంటే మళ్ళీ అదే మార్గం గుండా వెనక్కి వచ్చేసరికి ఒక సింహం వచ్చి తినేసింది, ఆ ప్రవక్తని చంపేసింది. తినేలేదు కానీ చంపేసి వదిలేసింది. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు మన కొరకు నిర్ణయించిన మార్గంలోనే మనం నడవాలి. వేరొక మార్గం మనకొద్దు, వేరొక అనుభవాలు మనకొద్దు, వేరొక పద్ధతులు మనకొద్దు, వేరొక సిద్ధాంతాలు మనకొద్దు, వేరొక అభిప్రాయాలు మనకొద్దు, ఇతర పరమైన ప్రణాళికలు మనకొద్దు. దేవుడు మన కొరకు నిర్ణయించిన మార్గమే మనకు కావాలి. ఏమంటే చివరికి ఒక నిర్ణయం చెప్పండి నాకు, దేవుడు మీ కొరకు నిర్ణయించిన మార్గమే మీకు మేలా? చెప్పండి, నిజం చెప్పండి, అందరూ చెప్పాలి నాకు. మేలేనా? చెప్పండి. జాషువా మాట్లాడలేదు. దేవుడు నీ కొరకు నిర్ణయించిన మార్గం నీకు మేలేనా జాషువా? మేలేనా? ఓకేనా? మేలు కదా. ఇప్పుడు ఇలాంటి మేలైన మార్గంలో మనం నడవాలంటే ఏం చేయాలి చెప్పండి? కాదు కాదు, అసలు పాయింట్ పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ యొక్క విలువను మనము గుర్తించాలి. అప్పుడు దేవుడు నిన్ను తన మేలైన మార్గములో నడిపిస్తాడు. మీరు గమనించాలి, గుర్తించాలి, దేవుడు నీ కొరకు ఒక మేలైన మార్గమే నిర్ణయిస్తాడు. అయితే ఆ మార్గాన్ని వదిలేసి పరిశుద్ధాత్మను తురుక్కేసి సొంత మార్గంలో వెళ్ళి దెబ్బలు తినేస్తూ ఉంటాం. చాలాసార్లు అంతే కదండి. ఎవరైనా, నేనైనా సరే కొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళలేదనుకో, ఇక లెఫ్ట్ రైట్ ఆ లెంప ఈ లెంప ఈ లెంప ఆ లెంప దెబ్బలు తగిలేస్తాయి. కానీ దేవుడు నిర్ణయించిన మార్గంలో నడిస్తే ఒకవేళ దెబ్బలు తగిలినా అది మేలుగా మారుతుంది. దేవుడు నడిపించే మార్గంలో కూడా కొన్నిసార్లు దెబ్బలు ఉంటాయి. దేవుడు నడిపించే మార్గం అసలు దెబ్బలు ఉండవు అని చెప్పట్లే, కానీ ఆయన కొట్టే దెబ్బలు వెనకాల గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదము, తైలాభిషేకం. నిజ నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన కొడితే మనకేంటదే? తైలాభిషేకం, ఆశీర్వాదం. అర్థమవుతుందండి? కనుక మీ జీవితంలో పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి, పరిశుద్ధాత్మని విలువగా ఎంచండి. తద్వారా దేవుడు మీరు ఏ మార్గంలో నడవాలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆలోచనలు వేరు, ఆయన మార్గాలు వేరు. ఆయన మార్గాలకు మీరు నడవడానికి అప్పగించుకోవడం కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించిన అప్పగించుకుంటా నడిపిస్తాడు. నాశనమునకు పోవు మార్గం అది బహు విశాలమైనది, జీవమునకు పోవు మార్గము అది ఇరుకు బహు సంకుచితమునై ఉన్నది అని ప్రభు చెప్పారు. ఇప్పుడు దేవుని మార్గం ఎలా ఉంటుంది చెప్పండి? ఇరుకు కష్టంగా ఉంటుందండి. కానీ నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మక స్థానం ఇవ్వే, చోటు ఇవ్వే, ఇరుకైన మార్గములో బండ సందుల్లో ఎగిరే పావురులాగా నడిపిస్తాడు దేవుడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే షోలమితితో ప్రియుడు మాట్లాడతాడు, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బేటల్లో సంచరించు నా పావురమా అంటాడు. అది ఎక్కడ పావురం? అది బండ సందుల్లో ఎగిరే పావురం. గాలి ఏదైనా ఎగురుతుందండి. ఏ పావురం ఎగురుతుంది? గాలి కాదు, బండ సందుల్లో ఎగరాల. బండ సందుల్లో ఎగురుతాను, రెక్కలు తగులితే పక్కన తగలకుండా ఎగరాలి. ఇలా ఎగరడం ద్వారా నిదానంగా ఎగరడం వస్తుంది. పరిశుద్ధాత్మనికి చోటు ఇవ్వండి. పరిశుద్ధాత్మని చోటిస్తే నేను చెప్తున్నా, ఏ మార్గములో నడవాలో ఆయనే మిమ్మలను
నడిపిస్తాడు. ఆయనే మిమ్మలను నడిపిస్తాడు. ఎలా నడవాలి అని మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలా వెళ్ళాలి అని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం, ఆయన మార్గంలో నడవడం అంటే ఏంటో పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే తెలుస్తది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మని విలువ, పరిశుద్ధాత్మ యొక్క విలువను గుర్తిస్తే తెలుస్తది. నువ్వు గుర్తించు. ఆ పరిశుద్ధాత్మకు చోటివి. పరిశుద్ధాత్మను కాపాడుకో. నీవు నీ కుటుంబము నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. పిల్లలను నడిపించుకోవాలి, మనవరాలను నడిపించుకోవాలి, నా జీవితాన్ని నడిపించుకోవాలి. అవసరంలా పరిశుద్ధాత్మను కాపాడుకొని నడిపిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందిని దేవుడు నడిపించలేదు. 3 సంవత్సరాలు అడుక్కొని ఒక సేవకుడిని. ఏమన్నా ఆయన ఇంతే ఉంటాడండి ఆయన. ఇప్పుడు చెప్పాను కదా జోసఫ్ గారు ఎంత ఉంటాడండి, ఇంతేనండి ఆయన, ఇంతే మరగుజ్జు మనిషి అనమాట, ఎంత ఉంటాడు ఆయన. కానీ తెలుగు 2 రాష్ట్రాలు దున్నేశాడు ఆయన. తెలుగు 2 రాష్ట్రాలు, నాకు తెలిసి విదేశాలు కూడా వెళ్ళుంటాడు, నాకు తెలియదు. కానీ తెలుగు 2 రాష్ట్రాలు మాత్రం విరివిగా వాడబడ్డాడు. ఎంత ఉంటాడండి మనిషి. ఇంత మనిషి అన్ని చోట్ల ఘనమైన పరిచర్య కారణం ఏంటి? హోలీ స్పిరిట్. ఏంటది? ఆత్మ, పరిశుద్ధాత్మ. అది ఉండే చాలు. అది గొప్ప ధననిధి నీకు, అది గొప్ప ఆస్తే. కనుక పరిశుద్ధాత్మను కాపాడుకోండి. నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు నడిపిస్తాడంతే. ఎలా నడవాలి? చాలామంది అమ్మ ఏ మార్గంలో నడవాలి, ఎలా నేను నిర్ణయాలు తీసుకోవాలి అవసరంలే. పరిశుద్ధాత్మను కాపాడుకో, ఆ ఉనికిని కాపాడుకో, ఆ స్పర్శను కాపాడుకో, జాగ్రత్త పడు. పరిశుద్ధాత్మకు అన్ని విషయాలు అప్పగించుకో. తప్పక దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఇంకా దేని గురించి చింతించాల్సిన అవసరం ఏమి. చాలామంది ఎలా నడవాలో అని విచారపడుతుంటారు. ఎలా నడవాలో నువ్వు విచారపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఎప్పుడు విచారపడిన అలాగా. అర్థమవుతుందండి? కొంతమంది నన్ను అడిగేవారు, మరి సేవ లేదు, పెళ్ళయింది, మరి పిల్లలు పుడితే మరి ఎలాగా, వాళ్ళ చదువులు, వాళ్ళ ఫీజులు ఎలాగా? చాలామంది అడిగేవారు నన్ను. నేను ఒకటే సమాధానం, దేవుడు చూసుకుంటాడు. ఏంటది? దేవుడు చూసుకో. ఇదే సమాధానం చెప్పేవాడిని. అర్థమవుతుందా? మొన్నే ఇక్కడ ఒక ఆమె వచ్చారా, ఈ ఫంక్షన్కి వచ్చి ఒక ఆమె, ప్రార్థనలోకి వచ్చారు ఒక ఆమె. ఆమె ఏమన్నా తెలుసా? మీరు ఎలా పోషించబడుతున్నారు? చిన్న సంఘమే కదా, మరి మీకు ఎలాగా? మీరు చెప్పాలి కానుకల గురించి ప్రతి వారం అంటుందామె నన్ను. ఏమంటుందామె? కానుకల కోసం ప్రతి వారం చెప్పాలి మీరు. మీకు చెప్పడం రాలేదని నాకు అర్థమైంది అంటుందామె. నాకేం రాలేదంట? చెప్పడం రాలేదంట. దేనికోసం? కానుకల కోసం. నేను చెప్తే మరి నాకులాగా ఎవడు చెప్పలేడు ఇంకా. అలా ఏం కాదులే, బాగా చెప్పేవారు ఉన్నారు కానుకల కోసం. కానీ మా ఊరికి నేను అది కాదు, దేవుడు చూసుకుంటాడు. పరిశుద్ధాత్మను కాపాడుకున్నప్పుడు, ఇప్పుడు ఉపదేదం ఇంట్లో మందసం ఉంది. మందసం వచ్చినప్పుడు ఉపదేదం ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడింది? కాపాడుకున్నాడు. ఏం చేశాడా? మందసం ఉంది, దెబ్బలాటలు ఇక్కడ పెట్ట. మందసం ఉంది, ఇక్కడ మందసం ఉంది, దేవుని మందసం ఉంది. తుడు ఆ ప్రాంగణం తుడు. దూలు దులుపు, నీటికో, ఎప్పటికప్పుడు తోడాలి. అదే నీటికి ఉంచండి. తాకొద్దు, అంత నీట్గా చూసుకోండి, అటు పోవద్దు. కాపాడుకున్నాడు. దేన్ని కాపాడుకున్నాడు? మందసమును కాపాడాడు. ఏమైంది? ఉభయదేవి ఇంటి వారందరూ కూడా ఏమయ్యారు? ఆశీర్వదించారు. పేరు పాపులర్ అయిపోయింది. దావీదుకి వెళ్ళిపోయింది. ఉభయదేవి ఇంట్లో వదిలేసి వచ్చా కదా, నీకేదో నష్టం వచ్చింది, ఉభయదేవికి అప్పగించవచ్చు కదా. ఆడికి ఏదో అయిపోతే ఆడు పోతే పోయాడు, నాకెందుకు అనుకున్నా కదా. ఆడు పోవడం కాదు, ఆడు వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆశీర్వాదంలోనే ముందుకెళ్ళిపోయాడు. అయిపోబా, అవునా అయ్యి బాబు ఉభయదేదం అంటప్పుడు అప్పుడు ఉభయదేదం అన్నారు. ఇప్పుడు అందరూ సార్ అన్నారు. అవునా? నిజం. మరి ఏ కారణం ఏంటి? మనం వదిలేసాక మందసమా అది మరి నాకు రాలేదంటే, మరి కాపాడుకుంటే వస్తుంది. మరి ఆశీర్వాదం ఏం చేస్తే వస్తుంది? కాపాడుకుంటూ వస్తుంది. అప్పుడు దావీదు గుర్తించారే, నేను కాపాడుకోవాలి, కాపాడుకుంటే నాకు వస్తుంది ఆశీర్వాదం అనేది విలువను గుర్తించి మందసమును తెచ్చుకొని ఇప్పుడు దావీదు పట్టణంలో తనకు ఒక నివాసమును ఏర్పాటు చేయించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కాపాడుకో. పరిశుద్ధాత్మను కాపాడుకుంటే నీ జీవితానికి గొప్ప విలువ కలుగుతుంది.
పరిశుద్ధాత్మను కాపాడుకుంటే ఇదిగో నీవు నడవలసిన మార్గము నీకు తెలుస్తుంది. ఇంకా పరిశుద్ధాత్మను కాపాడుకోవడం వలన కలిగే లాభాలేంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రయోజనాలు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి బైబిల్ నుంచి మొదటి పేతురు మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు మొదటి అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలని, చాలు ఆ ఒక్క పదం తీసుకోండి. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. చాలు. ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఏం చేస్తాడు? అందుకే అక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడే మనలను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడండి? నీ యొక్క దైనందిన జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనల్లో, నీ ఉద్దేశముల్లో, నీ ప్రణాళికల్లో, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఎప్పటికప్పుడే నిన్ను చెక్కి సరిచేసి బుద్ధి చెప్పే వాడు ఒకడు నీకు ఉండాలి. అవునా? ఏయ్ అది కాదు ఇది, ఇచ్చేయకు ఇచ్చేయి, ఆ మాట కాదు ఈ మాట, అలా మాట్లాడు, ఎలా మాట్లాడు, అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళు, ఇలా కాదు అలాగా అని నేను ఎప్పటికప్పుడే సరిచేసి పవిత్రపరిచే పరిశుద్ధపరిచే వాడు ఒకడు ఉండాలి. ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధాత్మగా నీలో నివసిస్తున్నాడు. ఆయన నీలో ఉంటే, ఆయనకి నువ్వు చోటిస్తే, ఆయన విలువ నువ్వు గుర్తిస్తే, ఆయన నువ్వు కాపాడుకుంటే నిన్ను ఎప్పటికప్పుడే పరిశుద్ధపరుస్తాడు. నీ చూపులు, నీ మాటలు, నీ ఆలోచన, నీ ఉద్దేశము, నీ నడవడిక, నీ ప్రవర్తన, ప్రతిదీ ఎవ్రీథింగ్ నిన్ను పవిత్రపరుస్తాడు ఆయన. పరిశుద్ధాత్మను కాపాడుకోలేదనుకో, నిన్ను సరిచేసేవాడు ఎవడో ఉండడు. పరిశుద్ధాత్మను కాపాడుకోలేదనుకో, నువ్వు చేసిందే రైట్ అనుకుంటావు, నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుంటావు, నువ్వు వెళ్ళే మార్గమే సరైనది అనుకుంటావు, నువ్వు తీసుకున్న నిర్ణయాలే సరైనవి అనుకుంటావు, నువ్వు మాట్లాడిన మాటలే అవి సరైనవని నువ్వు అనుకుంటావు, నీ తలంపులే సరైనవి అనుకుంటావు. కాదు, పరిశుద్ధాత్మకు చోటిస్తే, స్థానం ఇస్తే, ఆ విలువను గుర్తిస్తే ఆయన బోధిస్తాడు, నిన్ను పవిత్రపరచడే. అలా కాదు, ఇది నువ్వు వెళ్ళాల్సింది ఇది కాదు, నువ్వు చేయాల్సింది ఇది కాదు. ఒక సేవకునిగా నేను ఇప్పుడు ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, మిమ్మల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు, ఒకసారి చెప్పొచ్చు, ఇంకొకసారి చెప్పకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎప్పటికప్పుడే చెప్తాడు, టైంకి వెళ్ళవేరా బుద్ధిహీనుడా, దశంభాగమేవే టయానికే తెలియదా, గుర్తులేదా నీకు సోమరే, బైబిల్ చదివి ఈరోజు గర్వం పెరుగుతుందా, ఏమమ్మో ఏంటి ప్రార్థన చేసుకోవడం మానేసేవే, సుఖం పెరిగిందా? ఎవరు మాట్లాడతారా? పరిశుద్ధాత్ముడు. నేను అనుకో ప్రార్థనకు వచ్చినప్పుడే, అమ్మా బిడ్డలారా సమయానికి రండి అమ్మా, ప్రార్థన టైంకి రావాలి. ఆ సినిమాలు ఆ డోర్లు వేసేస్తారు, ఆ పరీక్షల్లో డోర్లు వేసేస్తారు అని నేను ఉపమానాలు నేను చెప్పుకుంటాను చూస్తే, లేదు అప్పుడప్పుడు చెప్తాను, అవునా కాదా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనుకో, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా సరైనదిగా చెప్పేస్తాడైనా. నువ్వు ఎవరితో ఒక్క నిమిషం సంభాషణ చేసావనుకో, ఆ సంభాషణలో కాని మాట ఏదో దేవుడు చెప్తాడు. ప్రసంగం చేస్తాను నాకు కూడా చెప్తాడు దేవుడు. మీకు విషయం చెప్పనా, ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుడు కూడా తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ పదం వాడకూడదని చెప్తాడు దేవుడు నాకు, నెక్స్ట్ ఆ పదం వాడను. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఫిల్టర్ చేస్తాడో. ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి ఏం చేస్తాడో? ఫిల్టర్ స్వచ్ఛముగా, సువర్ణముగా, ఎంతో మధురముగా, సువాసనిచ్చు పరిమళ వాసనగా నిన్ను తయారు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు ఇంకా పోలేదు కాబట్టి దావీదుల నుండి, అందుకని ప్రభా తీకనైనా, నువ్వు తీసేసావా, తప్పు చేశానని అపరాధ భావం నాలో పని చేయదు నాయనా,
ఆ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి గిల్టీ ఫీలింగ్ అతనిలో, నువ్వు తప్పు చేసావు, నువ్వు సరి చేసుకో, నీ బుద్ధి మార్చుకో, ఒప్పుకో, ఒప్పుకో, ఈ స్థితిలో ఉండకో, ఉండకో, వదిలే, నువ్వు చేసిన సరైంది కాదు, ప్రవర్తన మార్చుకో, మాట మార్చుకో, నీ కదలికలు మార్చుకో. అందుకంటాడు, దేవా నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను. అయ్యా నీవు అంతరంగమందు సత్యము కోరే దేవుడు నాయన, అది లేదయ్యా, లేదు అని ఒప్పుకోగలుగుతున్నాడు దావీదు. ఎందుకు ఒప్పుకోగలుగుతున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ పనిచేస్తుంది, సరి చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చెక్కుతున్నాడు. ఇంకా మహాదేవుని కృప ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వకపోయినా, పరిశుద్ధాత్మ విలువను గుర్తించకపోయినా, ఇంకా ఆయన నీలో పనిచేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా చూస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను ఎప్పటికప్పుడే సరిచేసి ఆ పరిశుద్ధాత్మ నువ్వు కాపాడుకో. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? ప్రభు నాకు వాగ్దానం చేశారు 2017లో యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-3 వచనాల ద్వారా, నా ఆత్మ నీ మీద ఉంచాను, దీనులకు సువార్త ప్రకటించడానికి నేను అభిషేకించాను అని దేవుడు చాలా తేటగా నా ఆత్మ నీ మీద ఉంచాను ప్రభు మాట్లాడారు. ఆయన ఆత్మ స్పర్శను అనుభవించగలిగాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాలో పనిచేయడం మొదలు పెట్టాడో నాకు అర్థమైపోతుంది. నాకు ఎవరు చెప్పలా. మీకు విషయం చెప్పనా? నా వస్త్రధారణ చాలా ఓవర్గా ఉండేది, నిజం. ప్యాంట్ వేసుకుంటే ప్యాంట్ కింద నుంచి సొక్కా కింద నుంచి బెల్ట్లు ఇలా ఏలాడి, బెల్ట్లు ఇక్కడ చైన్స్, బెల్ట్గా చైన్స్ ఏలాడి, సైడ్ నుంచి ఎలాగా, ఇక్కడ నుంచి ఎలాగా చైన్స్ ఏలాడి, చాలా ఓవర్గా ఉండేది. ప్యాంట్ కిందకి జారుతూ ఉండేది, లోపల ఉన్నది బయటికి కనబడేది, నిజం. టైట్ ఫిట్లు అప్పుడు జిమ్ చేసేవాడిని, అప్పుడు కొంచెం కండ్లయి ఉండేలేండి. ఇప్పుడు ఏమీ లేవు, మొత్తం పిండేసాడు దేవుడు, లాగేసాడు. టైట్ ఫిట్లు నేనే కావాలి, ఇంటి దగ్గర మిషన్ ఉంది, కుట్టేసుకుని టైట్కి కుట్టేసుకునేవాడిని. సొక్కలు టైట్కి కుట్టుకుని, ఎందుకంటే కండ కనబడాలిగా, ఏం కనబడాలా? కండ కనబడాలి. ఇలా వెళ్తే అందరూ మీ తమ్ముడు జిమ్ చేస్తాడా అని అడిగేవాడు ఇంకొక మా ఫ్రెండ్ని. ఆడు నాకు అన్నయ్య అవుతాడు ఆడు, కానీ ఆడిని చూసి అనుకునేవారు నా తమ్ముడు అనుకునేవారు ఆడిని. అందుకని మీ తమ్ముడు జిమ్ చేస్తాడా, మీ అన్నయ్య జిమ్ చేస్తాడా అని అడిగేవారు. అన్నయ్య అనేవారు, మీ అన్నయ్య జిమ్ చేస్తాడా అని అడిగేవారు ఆడిని. వేసుకొని అబ్బా అసలే నేను అలా కాలేజీకి వెళ్ళామంటే, రే నువ్వు ఆ వాడే స్ప్రే ఏంట్రా అని అడిగేవారు, బ్రాండ్ ఏంట్రా. నేను బట్టలు కుట్టించుకుంటారా, నువ్వు ఎక్కడ కుట్టించుకుంటారా అన్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళాను కొంతమందిని, మా ఊరు పేపర్ కొంతమంది తీసుకెళ్ళాను ఈ బట్టలు కుట్టించడానికి. ఎందుకని మరి మనం కుట్టించుకున్నామంటే అలా ఉండదు. కాలరు ఒక క్లాత్, ఇక్కడేమో ఇక్కడ ఇది ఉంది కదా ప్లేటు, ఇక్కడ కొంచెం మార్చాలా, ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం కలర్ మారాలా, ఒకటే రాకూడదు మొత్తం ప్లేను. రకరకాల మామూలు ఓవర్ కాదు, రకరకాల ఆ టీషర్ట్లు, రకరకాల గల్లగల్ల సొక్కాయలు వేసుకోవద్దని చెప్పడం. నేను ఒకప్పుడు అలా వేసుకునేవాడిని, ఓవర్గా వేసుకునేవాడిని. అంటే వేసుకునేవాళ్ళు ఏమంటలా, కాకపోతే నేను ఎలా వేసుకునేవాడిని అంటే, చూడగానే తలుక్కు మనాలి ఎదుటోళ్ళకి అన్నట్టుగా వేసుకునేవాడిని. ఒకప్పుడు మాటలు, చూపులు అన్నీ ఓవరే, దేంట్లో లిమిట్స్ ఉండేవి కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నాలో పనిచేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి మాటలు సరి చేసుకో, వస్త్రధారణ మార్చు, చూపులు మార్చు, కదలికలు మార్చు, ప్రవర్తన మార్చు, నీ ఆలోచన విధానం మార్చుకోవాలి, ప్రతిదీ మార్చాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మీకు విషయం చెప్పనా, మా తాతయ్య గారు గారి అంటే వాళ్ళు భక్తుల్లో పెంచలేదని కాదు, భక్తుల్లో పెంచారు, క్రమంలో పెట్టారు. కానీ దగ్గర కూర్చోబెట్టి వ్యక్తిగతంగా, రే నానా వస్త్రధారణ ఇలా ఉండకూడదురా, నీ కట్టింగ్ అలా ఉండకూడదురా, నీ మాట అలా ఉండకూడదురా అని ఏనాడు చెప్పలే మా తల్లిదండ్రులు కానీ, మా తాతయ్య అమ్మమ్మలు కానీ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నాలో పనిచేయడం మొదలు పెట్టాడో, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. కొన్ని కలర్స్ టీషర్ట్లు తీసుకుని హైదరాబాద్ వెళ్ళాను నేను. మీరు చెప్తే నమ్మరు, ఎప్పుడు చెప్పలేదు అనుకోండి ఈ మాట. రంగురంగుల గల్ల షర్ట్లు, టీషర్ట్లు అన్నీ తీసుకుని హైదరాబాద్లో మా అన్నయ్య వాళ్ళతో ఒక 3 నెలలు ఉండడానికి వెళ్ళా.
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎప్పుడైతే సంధించాడో, ఎప్పుడైతే ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చాడో, రెండే 2 షర్ట్లు, ప్లెయిన్ షర్ట్లు, బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, నాకు బాగా గుర్తుంది. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ప్లెయిన్ అనమాట, గళ్ళేం లేకుండా, బ్లూ అండ్ గ్రీన్. ఈ 2 రంగుల సొక్కాయిలు మాత్రమే ఒకటి ఒంటి మీద వేసుకొని, ఒకటి బ్యాగులో పెట్టుకొని, మిగిలిన రంగుల సొక్కాయిలు, పేర్లున్న సొక్కాయిలన్నీ కూడా అక్కడే అన్నయ్యల రూముల్లోనే వదిలేసి 2 సొక్కాయిలతో వచ్చాను. నమ్ముతారో మీరు నమ్మరో నాకు తెలీదు, ఇది సత్యం. నాకు ఎవరైనా చెప్పారా ఆ సొక్క వేసుకో, ఈ సొక్క వేసుకోవద్దు, ఇది ఓవర్గా ఉంటుంది, అది దైవికంగా ఉంటుంది, ఇది చూడడానికి బాగుంటుంది, ఇది లోకానుసారంగా ఉంటుంది అని ఎవరైనా చెప్పారా నాకు? చెప్పండి, చెప్పారా? మరి ఎలా తెలుసుకున్నాను నేను? పరిశుద్ధాత్మను చోటిచ్చాను. నా 40 రోజుల ఉపవాస ప్రార్థనలు అడిగేది అదే, ప్రభా నీ ఆత్మను నా మీద ఉంచు ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. నేను అడిగింది ఇదే 40 దినాల ఉపవాస ప్రార్థనలో, ప్రభువుని నీ ఆత్మ కావాలి నాకు, ఇంకేం అడగలా. నీ ఆత్మతో నింపు నన్ను, ఆత్మాభిషేకం నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ స్పర్శ నిన్ను పొందాలి ప్రభువా అని అడిగాను ప్రభువుని. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చాడో నా మాటలు మారిపోతున్నాయి, నా వస్త్రధారణ మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నా చూపులు మారిపోయినాయి. ఒకప్పుడు చూసినట్లుగా తదేకంగా స్త్రీలను చూడలేకపోతున్నాను. 22వ రోజు ఉపవాస ప్రార్థనలో హఠాత్తుగా ప్రయాణమై బయటికి రావాల్సి వచ్చింది. అలాగని ఉపవాసం మానలేదు సుమా, ప్రయాణంలో కూడా అలాగే ఉన్నా. ఎందుకంటే మానకూడదు, విరమించకూడదు అని నా తీర్మానం అది. ఆ 22వ రోజు నేను హఠాత్తుగా, ఎందుకంటే అప్పుడు మీకు తెలుసు సికింద్రాబాద్, హైదరాబాదు ఆ జంట నగరాల్లో వేసవికాలంలో భయంకరంగా ఉంటాయి ఎండలు, కాల్చి పడేస్తాయి అనమాట. మా అన్నయ్య ఇలా ఎండలకు ఉండలేకపోతున్నారు. మా అన్నయ్య ఉండలేక భయపడిపోయి, ఈడు ఉపవాసంలో ఉన్నాడు, ఈడెక్కడ ఉంటాడు, ఇంత భయంకరమైన ఎండలు. అప్పటికి ఎండలో చాలామంది చచ్చిపోతున్నారు, పెద్దోళ్ళు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు, వడదెబ్బ తగిలి చచ్చిపోయారు అని వార్తలు. మా అన్నయ్య భయపడిపోయి నాకు చెప్పాలి, మా డాడీకి ఫోన్ చేసి, డాడీ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి, మేమే ఉండలేకపోతున్నాము, తమ్ముడు ఉపవాసంలో ఉన్నాడు, అర్జెంట్గా ఇటుకి ఏసీ భోగి టికెట్ చేస్తాను, పంపించేస్తాను నేను ఇంటికి, అక్కడ ఉంటాడు ఉపవాసం అని నాకు చెప్పకుండా మా నాన్న చేతి మా నాన్నగారు పంపించేయమన్నారు. మా అన్నయ్య ఏమో టికెట్ చేశాడు, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలన్నాడు మా అన్నయ్య. ఏమైందంటే, నువ్వు ఇక్కడ ఉండలేవు, ఎండలు భయంకరంగా ఉన్నాయి, నేను ఉంటాను, నీకేంటి ఇబ్బంది అని. లేదు నువ్వు ఉండలేవు, మేమే ఉండలేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి మా అన్నయ్య పంపించాడు నన్ను. అప్పుడు బయలుదేరి నేను సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి కూర్చున్నా. ట్రైన్ ఎక్కి కూర్చుంటే ఆ రోజు నాకు ఎలా ఉందో తెలుసా, కొత్త ప్రపంచం ఎలా ఉందంతా. ఆ రోజు ఎలా ఉందో తెలుసా, అప్పటి వరకు ఎప్పుడు పొందలేదు అలాంటి అనుభూతి. ఆ రోజు నేను పొందాను. కొత్త ప్రపంచం, మనుషుల మాటలు వింటూ ఉంటే, వారి కదలికలు చూస్తూ ఉంటే, వారి వస్త్రధాలను చూస్తూ ఉంటే, అయ్యో ప్రభువా ప్రజలు ఎలా నశించిపోతున్నారయ్యా, వాళ్ళ మాటలేంటయ్యా, వాళ్ళ వేషభాషలేంటి ప్రభువా, వాళ్ళ చూపులేంటయ్యా, వాళ్ళ ఆలోచన ఏంటయ్యా ప్రభా, వారి సంభాషణలు ఏంటి ఆయన ఎలా ఉన్నాయి. నాకు అంతా మొత్తం చేంజ్ అనమాట, కంప్లీట్ మొత్తం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. వాతావరణం అసలు సెట్ అవ్వట్లేదు. ఇంత వేరియేషన్ ఎలా వచ్చింది, ఇంత తేడా ఎందుకు వచ్చింది నాలో? పరిశుద్ధాత్మ. ఎవరు చెప్పాలి, దేన్ని బట్టి? పరిశుద్ధాత్మ. దయచేసి నా ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కొక్క మాట తెలియజేస్తున్నాను, పరిశుద్ధాత్మను కాపాడుకోండి. మీకు ఎవడో బుద్ధి చెప్పక్కర్లా, పరిశుద్ధాత్మను చోటిచ్చావా, పరిశుద్ధాత్ముడు పొద్దున లేవగానే నీకు వాయించాల్సిన లెంపకాయలు ఆయన వాయిస్తాడు. నేను అనుకో బైబిల్ చదివారా అని అడగాలి, నేను చదవకపోతే ప్రేమగా చెప్పాలి, లేదంటే ఒకసారి గద్దించాలి. బుద్ధి జ్ఞానం లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అనాలి. అదే పరిశుద్ధాత్మ నీలో పనిచేశాడు అనుకో, అసలు చెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, అవునా కదా? పరిశుద్ధాత్మను మళ్ళీ పని చెప్పించుకోవాల్సిన అవసరం ఏమనుందా చెప్పండి. ఎవరైనా నువ్వు మార్చుకోవాలి మాట, నీ మాట పద్ధతి బాలా, నువ్వు చేసే పనులు బాలా, నువ్వేంటి ఇంత నిర్లక్ష్యం ఉన్నావు భక్తి విషయంలో అని ఎవరో నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తే అటు చెక్కుతాడు నిన్ను. మనుషులు చెక్కుతున్నారు అంటే నువ్వు పరిశుద్ధాత్మకి ఏమి ఇవ్వలేదని అర్థం, చోటు ఇవ్వలేదని అర్థం. పరిశుద్ధాత్మనికి నీ హృదయంలో స్థానం ఇవి, ప్రాధాన్యత ఇవి. పరిశుద్ధాత్మని విలువ గుర్తించి నేను చెప్తున్నా, ప్రతి విషయంలో నేను సరి చేసేస్తాడు.
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి. నిన్ను ప్రతి విషయంలో సరి చేస్తాడు. నీ ఆలోచన సరి చేస్తాడు, నీ వస్త్రధారణ సరి చేస్తాడు, నీ అలంకరణ సరి చేస్తాడు, నీ చూపులు సరి చేస్తాడు, నీ విధానం సరి చేస్తాడు, నీ నడక సరి చేస్తాడు, నీ పడక సరి చేస్తాడు, నీ ప్రవర్తన సరి చేస్తాడు, నీ స్వభావాన్ని మొత్తం ఎంటైర్ మొత్తం నీ జీవితం అంతటిని కూడా సరి చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నన్ను సరి చేశాడు దేవుడు. సరి చేశాడనే కాదు, నేటికి సరి చేస్తూ ఉన్నాడు. ఇంకా నేటికి సరి చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలో కూడా కొన్ని తీర్మానాలు చేసుకోబోతున్నాను నేను. ఇప్పుడు చెప్పనులే. కొన్ని తీర్మానాలు అంటే సరి చేస్తున్నాడు దేవుడు. ఇంకా చాలా సరి చేస్తున్నాడు. ఇంకా సరి చేయబడాలి. మన జీవితకాలం అంతా సరి చేయబడాలి. మన జీవితకాలం అంతా మనల్ని సరి చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మనుషులను 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. చెప్తే వినవు. నీవు చెప్పడం కంటే మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అని వదిలేస్తారు మనుషులు. కానీ పరిశుద్ధాత్మ అలా కాదు. నీలో ఉండి నిన్ను ఏం చేస్తాడు తెలుసా? జలగలాగా ఆగుతూ ఉంటాడు ఆయన. కాదు, అలా వద్దు, ఇది చెయ్యి, అది చెయ్యకు, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళు, అలా ఉండకు, ఇలా ఉండు, ఇలా చెయ్యాలి, అలా చేయకూడదు, ప్రతిదీ చెప్తాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. డబ్బు నిన్ను పాడు చేస్తుంది, బంధువులు నిన్ను పాడు చేస్తారు, కుటుంబీకుల ద్వారా నువ్వు పాడైపోయే అవకాశం ఉంది. నీకున్న ఆస్తి, నీకున్న బంగళా, వీటి ద్వారా నువ్వు పాడైపోయే అవకాశం ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పటికప్పుడు నేను సరి చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు మన దేవుడు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం నీ జీవితానికి. ఒకప్పుడు చెడిన వాడను, భ్రష్టుడను, ఇష్టానుసారంగా తిరిగిన నన్ను సరిచేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడే. నేను బాగుగా చెప్పగలను. ఇంట్లో కూర్చోబెట్టి మంచి చెడ్డ బోధించిన దినాల్లో నా జీవితంలో లేవు. మా తల్లిదండ్రులు క్రమంలో పెట్టలేదని చెప్పట్లే, కానీ ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఏకాంతంగా, నాన్న మనం ఇదిరా, మనం ఇలా ఉండాలిరా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నాకు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు, నేటికి నేర్పిస్తున్నాడు. నేర్పించాడు కాబట్టి భార్యను ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచాలో అన్నీ తెలుసుకోగలుగుతున్నాను. లేకపోతే నాకు అసలు ఏం తెలియదు. భార్యని ప్రేమించడం నాకు తెలీదు. ఎప్పుడు కొట్టడం అందరినీ. 10వ తరగతిలో కూడా ఆడపిల్లలను కొట్టేసిన దౌర్భాగ్యం నేను. 10వ తరగతిలో లెక్కల టెక్స్ట్ బుక్ ఉంటుంది, తెలుసు కదండి. లెక్కల టెక్స్ట్ బుక్ ఎంతలా ఉంటుంది, పట్టుకొని క్లాస్ పోస్ట్ వచ్చి నాకు అమ్మాయి సంధ్య అని క్లాస్ పోస్ట్ అమ్మాయి, పాప మంచి పిల్ల, నా గురించి సార్కి కంప్లైంట్ ఇచ్చిందని, నా గురించి చెప్తావేంటా నువ్వా అని ఇలా పెట్టి ఇలా కొట్టి, ఇలా కూడా కాదు, ఇలా పెట్టి కొట్టాను. లెక్కల పుస్తకం, లెక్కల టెస్ట్ పెట్టుకొని ఎంతలా ఉంటుంది అది, కొట్టేశాను. కొట్టేయడమే, అందరిని కొట్టేయడమే. మా సార్లు కూడా అనేవారు, ఏంట్రా నువ్వేమైనా హీరో ఏంట్రా అనేవారు మా సార్లు. ఏం మరి అప్పుడు అలా పనిచేసింది స్పిరిట్. అపవాది యొక్క ఆ యొక్క ప్రభావం అలా పనిచేసింది. అదవుతుందండి. అపవాది యొక్క ప్రభావం పనిచేసింది. ఎక్కడన్నా కొట్టుకోవడమే. మా వాళ్ళు నిద్రలో కూడా కొట్టేసుకుంటున్నారు. స్పిరిట్ అది. స్పిరిట్ అలా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నా భార్య నేను కొట్టలేదు. కారణం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. చెక్కుతాడు, సరి చేస్తాడు. మనకి మన నాన్నగారి బుద్ధి వచ్చింది. మన నాన్నగారి బుద్ధి కొట్టడమే. ఎవరినైనా ఏం చేయడమే? కొట్టడమే. నిజమే. నా బతుకులు అందరిని కొట్టడమే తెలుసు నాకు. అందరిని కొట్టడమే. మా స్కూల్లో నాతో చదువుకున్న వాళ్ళు వాళ్ళతో కొట్టించుకోవాలి. ఎప్పుడు అందరిని కొట్టడమే. నిజం. ఈరోజుకి నాకు ఆశ్చర్యం అవుతుందిరా, నా పర్సనాలిటీ ఎంత, నా జీవితం ఎంత, అందరిని కొట్టడమేనా? ఇప్పటికి ఈ రోజుకి ఆశ్చర్యపోతాను. 8th క్లాస్ చదువుకుంటాను నేను. 10th క్లాస్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి భయపెట్టాను. 10th క్లాస్ వాడిని. మా ఓడి జోలికి వస్తామంటారా, మళ్ళీ గోడకెళ్ళి నొక్కేసాను అని పట్టుకొని. 10th క్లాస్ వాడిని. ఆడంతా నేనేమో అంత ఉన్నవాడిని ఇలా పట్టుకుని నొక్కాను గోడకాడిని. ఆడు నాకు ఎందుకు భయపడ్డాడు నాకు తెలియదు. ఆడు తిరగబడితే నేనేం చేసినా నాకు తెలియదు. కొట్టేసి ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అలా పనిచేసింది స్పిరిట్. అలా పనిచేసేది. అమ్మో, చాలా భయంకరం పనిచేసేదండి. ఆ అపవాది యొక్క శక్తి బాగా పనిచేసేది. నిజం. అపవాది శక్తి బాగా పనిచేసేది. ఒకరోజు మా ఫ్రెండ్ ఆడు నన్ను ఏదో అన్నాడని తెలిస్తే వెంటనే వెళ్ళా. నేను సి సెక్షన్, అది వాడు బి సెక్షన్లో నాగరాజు ఆడి పేరు ఇప్పటికి గుర్తుంది నాకు.
ఆడు మొన్న ఎలక్షన్లకు వెళ్తే పిపరా మనోహర్ బాలు రారా రారా అని చెప్పి చాలా లైన్ ఉంటే రా రా అని చెప్పి నన్ను నుంచి ఎట్టాడు. అప్పుడు కొట్టిన దెబ్బ ఇప్పుడు అలా పనిచేసినట్టు ఉంది అడిగి. అప్పుడు దెబ్బ ఎలా పనిచేసినట్టు ఉంది అడిగి. ఆడు నా గురించి ఆడు పెద్ద హీరోలా తిరుగుతున్నాడు ఏదో చెప్పాడంటే ఎవరి దగ్గర. వెంటనే సి సెక్షన్ బి సెక్షన్లోకి వెళ్ళా. ఏట్రా నాగరాజుగా సారీ ఏం చెప్పాను ఆడి పేరు శ్రీను, ఇంకొక నాగరాజు పక్కన నుంచి ఉన్నాడు పేరు నాగరాజు, ఈడి శ్రీనుడి పేరు. ఏంట్రా శ్రీనుగా నా గురించి చెప్పాడు. నేనేం చెప్పాను రా అన్నాడు. చెప్పింది కాకుండా వాగుతావేంట్రా అని చెప్పి మనం కొట్టాను. పక్కన నాగరాజు కూడా నుంచున్నాడు. కొట్టిన దెబ్బ ఫోర్స్ ఆడికి తగిలి ఆడి పక్కన ఈడికి తగిలింది. దెబ్బకు 2 పెట్టలు అంటారు కదా, ఇద్దరు పడిపోయారు. నిజమండి, నిజం. దెబ్బకి ఇద్దరు పడిపోయారు. ఇంకా ఆ రోజుతో మనం పెద్ద పాపులర్ అయిపోయాం. ఆడు కొట్టిన ఒక దెబ్బకి ఇద్దరు పడిపోయారా. అలా ఉండేవాడిని. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లల్ని కొడతాను, ఎందుకంటే క్రమశిక్షణ కోసం కొడతాను. మీకు విషయం చెప్పనా, పిల్లల్ని కొడతాను కానీ మళ్ళీ కొట్టిన తర్వాత మనసులో బాధ అనిపిస్తుంది. నిజం, కానీ తప్పదు, కొట్టాలి. బైబిల్ చెప్తున్న క్రమం తప్పదు. మరి శిక్షించాలి. నీ కుమారుని శిక్షించుట మానుకొనవద్దు అన్నాడు సొలొమోను గారు. అసలు మానుకొనొద్దు అన్నాడు. అందుకనే మరి వాక్య నియమం బట్టి కొట్టాలి. కొడతాను కానీ మరలా దగ్గర చేర్చుకొని కొట్టించుకునేవారు ఎందుకు వెళ్తున్నారు మీరు, నాకు కొట్టడం ఇష్టం ఉండదు, కొట్టించుకునేవారు తెచ్చుకోవద్దు బాబు అని చెప్తాను మళ్ళీ ప్రేమగా. చూడండి, ఎందుకు అలా ఉన్నావని ఈ రోజు ఇలా మారానంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు? పరిశుద్ధాత్మ నేను సరి చేస్తాడు. ఇప్పుడు నేనైతే ఇక్కడే సరి చేస్తాను. ఎక్కడ? మందిరంలోనే నేను మిమ్మల్ని సరి చేయగలుగుతాను, మందిరంలోనే మిమ్మల్ని చూడగలుగుతాను, మందిరంలోనే చెప్పగలుగుతాను. ఎవరైనా కళ్ళు మూవే అంటాను, ఫోన్ తీసేవే అంట. ఎక్కడ? మందిరంలోనే చెప్పగలుగుతాను. ఇక్కడ చెప్పిందే కాదు, ఇక్కడ చెప్పిందే నువ్వు అలవాటు పడితే అది ఆచారం అవుతుంది, అది వేషధారణ అవుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఎల్లవేళ నీకు చెప్తూ ఉంటే సరి చేయబడతావు. ఒకసారి నేను చెప్తే అది నీకు వెళ్దాం. కొన్నిసార్లు ఆ సేవకుడే కదా పోనీలు అనిపిస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఏదో ఒత్తిడిలో ఉన్నప్పుడు అది నీకు ఎలా అనిపిస్తుంది చెప్పనా? ఏంటి నన్ను అంటే పేరెత్తి అంటున్నాడేంటి, ఏమో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు తెలియదు కదా నాకు. అదేదో పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎప్పటికప్పుడు సరి చేస్తాడు. ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో సరి చేస్తాడు. పరిశుద్ధాత్మ వలని మనము పరిశుద్ధపరచబడతాం. ఆత్మ వలన మనం ఏమవుతామో పరిశుద్ధపరచబడతాం. అప్పగించుకుంటావా అట్టి దేవుని పరిశుద్ధాత్మకు? ఇస్తావా చోటు నీ జీవితంలో, నీ హృదయంలో ఇస్తావా? ఒక స్థానాన్ని ఇస్తావా దేవునికి నీ హృదయంలో పరిశుద్ధాత్మకు? ఇస్తే నేను చెప్పక్కర్లా, ఏం చేయక్కర్లేదు, నేను చెప్పక్కర్లా. ఒక్కోసారి మా హానిసి చెప్పకుండా అన్ని చేసేస్తూ ఉంటుంది. కారణం ఏంటి? అప్పుడు పని చేస్తుంది స్పిరిట్. ఒకరోజు ప్రార్థన చేసుకుని పోయి తుడిచేసి మొత్తం నీళ్ళు చల్లేసి మొక్కలు నీళ్ళెట్టేసి మొత్తం అని చేసేస్తుంది. ఏం చెప్పలేదు. మామూలుగా అయితే తీయే, ప్రాక్టీస్ చెయ్యి, తుడు చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి, అటు ఇటు చూస్తున్నావేంటి, నొక్కు, బాగా చెయ్యాలి ప్రాక్టీస్. కానీ ఒక్కొక్కసారి కీబోర్డు నొక్కేస్తుంది. అంటే ఏమవుతుంది? చెత్తప్పుడు నిన్న పుస్తకం తీసి చదివేసుకుంటుంది. దుర్బోధలపై పుస్తకం చదివేస్తుంది. నిన్న ఏమొచ్చింది? నేనేం పని చేసింది? స్వీట్ పని చేసేస్తుంది. మన భోజనాలు పెట్టుకున్న రోజు అయితే స్వీట్ పని చేయలే. మన భోజనం ఆవిడ స్పిరిట్ డెడ్. స్పిరిట్ ఆ రోజు అసలు లేదు. కానీ స్పిరిట్ నిన్న ఏం చెప్పలేదు హాన్సీకి. నేను అసలు ఏం చెప్పలేదు. చక్కగా మధ్యాహ్నం వరకు బుక్ పట్టుకుంది, ఒక మంచి బుక్ చదువుకుంటుంది. అసలు నాకు చెప్పాల్సిన అవసరమే రాలే. నేను ఒక విషయం చెప్పనా, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తే అసలు నేను నీకు ఏం చెప్పక్కర్లే. ఇలా ఉండు, అలా ఉండు, ఎలా చేయాలని నీకు ఏం చెప్పక్కర్లే. ఆయన నీకు అన్నీ చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ విలువను గుర్తించండి. పరిశుద్ధాత్మను కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడండి. మీ యొక్క జీవితాల్లో గొప్ప దైవికపరమైన దీవెనలు, ఆశీర్వాదాలు
స్వతంత్రించుకోండి. అట్టి కృపాభాగ్యము దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు దయచేయునుగాక. మిగిలిన వాక్య ధ్యానము వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ యొక్క దివ్యమైన వాక్కులు మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక.